మొత్తానికైతే ఈ సంవత్సరం ఈ కారం పని అయితే అయిపోయిందండి. 1 ఇయర్ దాకా ఇక రంది లేదు. ఇంట్లోకి వెళ్ళి కొద్దిగా నేను పచ్చళ్ళకి తీస్తాను. ఒక 1 కేజీ అంతా పక్కకి పెడతా. ఇక మిగతాది ఉప్పు కలిపేస్తా. ఉప్పు ప్యాకెట్లు కూడా రెడీ ఉంది. ఉప్పు కలిపేసి సంవత్సరం పాటు, సంవత్సరం కంటే ఎక్కువ మనం ఒడిసేదాకా నిల్వ ఉండే కారం. అస్సలు బూజు ఇట్లా ఉండలు ఉండలు కట్టేది. మిగతా కారపొడి కూడా ఇలాగే మొత్తం వేసుకోవాలండి. కిలోన్నర అండి ఇది. పచ్చళ్ళ కోసం పక్క పెట్టిన ఉప్పు కలపండి కారపొడి. మూత పెట్టేసుకొని పక్క పెడతాం. మిగతాదంతా మళ్ళీ ఉప్పు కలుపుకొని మళ్ళీ మిగిలిన 3 కేజీలకి 3 ప్యాకెట్ల ఉప్పు. ఇది 3 కిలోలు అండి కారం. 2 ప్యాకెట్లు పోసిన. ఇది 3 కిలోలు. సగం సగం ఇలా పట్టేది కదా, అందుకే నేను సగం సగం పోసుకొని కలుపుతా. ఆరు కిలోలు ఒకే దాంట్లో పట్టేది కదా, అందుకోసం నేను సగం మాత్రమే పోసుకున్నా. మంచిగా కొద్దిసేపు అయ్యేదాకా మంచిగా కలుపుకోవాలి. ఎందుకంటే ఉండలు ఉండలు కడుతుంది కారం. ఉప్పు తక్కువ కలుపుకుంటే కారం అనేది చేదు వస్తుంది. అందుకే ఉప్పు సరికి సరన్న కలుపుకోవాలి. కొంచెం 1 కేజీ అన్న తక్కువ కలుపుకున్నా సరిపోతుంది కారాన్ని బట్టి. లెక్క మాత్రం సరికి సరి. సప్పగా ఉంటే 1 కేజీ తక్కువ. నేనైతే ఈ ప్లాస్టిక్ డబ్బా తీసుకున్నా. నేను ఎప్పుడైనా ప్లాస్టిక్ డబ్బానే కారపొడి వేస్తాను. మొత్తం ఇందులో కారపొడి అంతా డబ్బాలో వేసుకోవాలి. దీన్ని ఎప్పటికీ తీయద్దు. మన చేతితోటి గంట కానీ ఎప్పుడు కూడా తడిది పెట్టద్దు. నిల్వ ఉండేది కదా 1 ఇయర్ దాకా. పొడి గంటలే వాడాలి కారం తీసుకునేటప్పుడు. అమ్మయ్య, మొత్తానికైతే కారపొడి పని అయిపోయిందండి. 1 ఇయర్ దాకా ఇక ముట్టుకోని అవసరం లేదు. కారం రెడీగా నిల్వ ఉంటుంది కదా, 1 ఇయర్ దాకా ఇలా చేసి పెట్టుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.